గురజాల నియోజకవర్గంలో 304 ఎన్నికల బూతులకు వెబ్కాస్ట్ నిర్వహణ ఆర్డీఓ రమణాకాంత్ రెడ్డి. ఇక పూర్తి సమాచారం మేరకు ఎన్నికల కమిషన్ పల్నాడు జిల్లాలో సమస్యాత్మక 4 వర్గాల్లో ప్రకటించిన క్రమంలో గురజాల నియోజకవర్గం కూడా ఉన్న నేపథ్యంలో గురజాల నియోజకవర్గానికి సంబంధించి ఆర్డీఓ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రమణాకాంత్ రెడ్డి శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. గతంలో నియోజకవర్గంలో 204 ఎన్నికల బూతులకు సంబంధించి వెబ్కాస్ట్ నిర్వహించడం జరిగిందని, ఈ సాధారణ ఎన్నికల్లో మొత్తం 304 ఎన్నికల బూతులకు వెబ్కాస్ట్ నిర్వహిస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఏ సమస్య ఉన్నా కూడా సంప్రదించవచ్చని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు తదితరులు పాల్గొనడం జరిగింది. ఏం జరుగుతుందో మనము చూడొచ్చు. రెండోది, ఎక్స్ట్రా బలగాలు కూడా డిప్లాయ్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. సో అది మనము పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఎంతమంది హౌ మెనీ మోర్ సెక్షన్స్ ఆర్ కమింగ్, సో ఎంత కాయిల్స్ని ఎలా డిప్లాయ్ చేస్తారు అనేది ఇంకా మనం డేటా తీసుకోవాల్సి ఉంది. బట్ ఇప్పటి వరకు అయితే ఆల్రెడీ పోలీస్ వాళ్ళది బందోబస్తు ప్లాన్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెడీ చేసుకొని ఉన్నారు. మనకి ఎన్నైతే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో, ఒక లొకేషన్లో ఒక క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ఉన్న దానికి హాఫ్ సెక్షన్ అంటే 6 మంది సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ఉంటారు. సో ఇది పోలింగ్ స్టేషన్ దగ్గర ఉండేవాళ్ళు, అంటే అది ఒక పోలింగ్ స్టేషన్ ఉన్న 2 క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ఉన్న 6 మంది ఆర్మ్డ్ పీపుల్ ఉంటారు. అలా కాకుండా వాళ్ళు మళ్ళీ క్విక్ రెస్పాన్స్ టీమ్, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ అని డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ సెక్యూరిటీ విత్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ పీపుల్, ఇన్స్పెక్టర్ క్యాడర్లో, డిఎస్పీ క్యాడర్లో మరియు అడిషనల్ ఎస్పీ క్యాడర్లో ఈ మన 4 నియోజకవర్గాల మీద వాళ్ళు ఆల్రెడీ ఒక బందోబస్తు ప్లాన్ అనేది వేయడం జరిగింది. ఇప్పుడు ఆ సర్కులర్ మేరకు ఇంకొద్దిగా ఎక్స్ట్రా ఫోర్సెస్ అనేది డిప్లాయ్ చేయమని చెప్పారు కాబట్టి ఆ ఇన్స్ట్రక్షన్స్ రాగానే మనం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఆ బందోబస్తు ప్లాన్ కూడా తెలియజేయడం జరుగుతుంది.